క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసనమండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. రెడీగా వెలుగు పేపర్ చూస్తే వర్మ వర్సెస్ రేఖ, ఢిల్లీ సీఎం ఎవరు? ఇవాళ బీజేఎల్పీ మీటింగ్లో ఎన్నిక, రేపు రామ్లీలా మైదాన్లో ప్రమాణ స్వీకారం. సో ఢిల్లీలో మనం చూసినాగా మొన్న 48 స్థానాలతో బీజేపీ అక్కడ ఢిల్లీలో గెలిచింది. సో ఢిల్లీ అసెంబ్లీలో గెలిచింది. సో ఇక వర్మ వర్సెస్ రేఖ, వీళ్ళిద్దరి మధ్యలో మహిళా సీఎం ఉంటుందా లేకపోతే వర్మ ఉంటురా అని చెప్పేసి వీళ్ళిద్దరి మధ్యలోనే కూడా పోటీ నడుస్తోంది. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠంపై సస్పెన్స్ కొనసాగుతుంది. గురువారం ప్రమాణ స్వీకారానికి ఓవైపు ఏర్పాటు జరుగుతున్నా ఇప్పటికీ సీఎం ఎవరనే దానిపైన కూడా బీజేపీ హైకమాండ్ ఎటు తేల్చలేదు. సీఎం రేసులో రోజుకో పేరు తెరపైకి వస్తుంది. న్యూఢిల్లీ స్థలంలో కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు ప్రధానంగా వినిపిస్తుండగా ఈసారి ఢిల్లీ సీఎం సీట్లో కూర్చునేది మహిళనేనని, అందులో షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తాని ఆ పదవి వరించుతుందని పార్టీలో ప్రచారం కూడా జరుగుతుంది. బుధవారం సాయంత్రం జరిగే బీజేపీ మీటింగ్లో ఢిల్లీ సీఎం సీటుపై సస్పెన్స్ వేయనుంది. సో ఈరోజు ఈరోజు ఈవినింగ్ జరిగే మీటింగ్ పైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.